హాయ్! నమస్తే అందరికీ. గుడ్ మార్నింగ్. సో, ట్రాన్స్‌ఫర్స్‌కి సంబంధించినటువంటి ఇన్‌స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో జూన్ 16, 2025 వచ్చినటువంటి రేషనలైజేషన్ విత్ ట్రాన్స్‌ఫర్స్‌కి సంబంధించినటువంటి గైడ్‌లైన్స్, టైమ్‌లైన్ ఎవ్రీథింగ్ ఈ వీడియోలో క్లియర్‌గా కన్వే చేస్తాను. ఫస్ట్ ట్రాన్స్‌ఫర్స్‌కి సంబంధించి 5 ఇయర్స్ ఎవరైతే ఒక పర్టిక్యులర్ స్టేషన్‌లో సెక్రటేరియట్ స్టాఫ్ మే 31, 2025కి కం కన్ కంప్లీట్ అయిందో వాళ్ళు డెఫినెట్‌గా కంపల్సరీగా ట్రాన్స్‌ఫర్ అయితే అవ్వాలి. వేరే మండల్‌కి, నేటివ్ మండల్‌కి కాకుండా. సో, ఆ నేటివ్ మండల్‌ని ఏ విధంగా కన్సిడర్ చేస్తారు అంటే, వాళ్ళు ఎస్ఆర్‌లో ఏదైతే నేటివ్ మండల్ మెన్షన్ చేసుంటారో దాన్ని బేస్ చేసుకొని అది నేటివ్ మండల్‌గా కన్సిడర్ చేసి, ఆ మండల్‌లో కాకుండా నెక్స్ట్ మండల్‌కి వాళ్ళని ఆప్ చేసుకునేకి ఛాన్స్ ఉంటుంది. అంతేకాని నేటివ్ మండల్‌లో అయితే పోస్టింగ్ అనేది ఇవ్వరు. ఎవరికైతే 5 ఇయర్స్ కంప్లీట్ అయ్యాయో వాళ్ళకి. అండ్ ఇన్ కేస్ వాళ్ళకి 5 ఇయర్స్ కంప్లీట్ అవ్వలేదు ఆ సెక్రటేరియట్‌లో. వాళ్ళు రిక్వెస్ట్ ట్రాన్స్‌ఫర్ అనేది రైజ్ చేస్తే దే కెన్ గో ఫర్ ద ట్రాన్స్‌ఫర్. వాళ్ళు అప్లై చేస్తేనే వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ ఉంటుంది కానీ, అదర్‌వైజ్ వాళ్ళు ఆ సెక్రటేరియట్‌లోనే కంటిన్యూ అవ్వచ్చు. ఎవరికైతే 5 ఇయర్స్ కంప్లీట్ అవ్వలేదో వాళ్ళని ఫోర్స్‌ఫుల్‌గా వేరే సెక్రటేరియట్‌కి వెళ్ళమని చెప్పేకి లేదు. వాళ్ళు అప్లై చేసుకుంటే వెళ్తారు. లేదంటే ఆ సెక్రటేరియట్‌లోనే ఉంటారు. వాళ్ళని ఫోర్స్‌ఫుల్‌గా అయితే మూవ్ చేయడానికి లేదు. ఎస్ఆర్ ప్రకారం వాళ్ళు నేటివ్‌గా ఏదైతే పెట్టుంటారో దాన్ని బేస్ చేసుకొని నేటివ్ మండల అనేది కన్సిడర్ చేసుకుంటారు. ఏ పోస్ట్ అయితే క్లియర్ వేకెంట్ ఉంటుందో వాటిని మాత్రమే ఫిల్ చేయాలి. సో, దానికోసమే ఇప్పుడు ఫస్ట్ రేషనలైజేషన్ ఏ సెక్రటేరియట్‌లో ఏ పోస్ట్ ఉంది అని రేషనలైజేషన్ చేసిన తర్వాతే ట్రాన్స్‌ఫర్స్ అనేటివి చేయడం జరుగుతుంది. సో, కాబట్టి ఈ యొక్క ఇన్‌స్ట్రక్షన్స్ అనేటివి రేషనలైజేషన్ విత్ ట్రాన్స్‌ఫర్స్. సో, మనం ఏ ప్లేస్‌లో వాళ్ళు వర్క్ చేస్తున్నారనేది ఏ విధంగా కన్సిడర్ చేసుకుంటాము అంటే, వాళ్ళు ఎక్కడైతే సాలరీ డ్రా చేస్తుంటారో, అదే వాళ్ళ యొక్క వర్కింగ్ ప్లేస్. సపోజ్ ఆ పర్సన్ ఒక సెక్రటేరియట్‌లో వర్క్ చేస్తున్నారు. కానీ సాలరీ ఇంకొక దగ్గర డ్రా చేస్తున్నారు. అలాంటప్పుడు ఇన్‌చార్జ్ పొజిషన్స్‌లో మనం కన్సిడర్ చెయ్యం. సాలరీ ఎక్కడైతే రెగ్యులర్ ఉందో, ఆ పోస్టే అదే ఒరిజినల్ స్టేషన్‌గా తనని తీసుకుంటాం. వర్కింగ్ మండల్‌లో వేరే సెక్రటేరియట్ కావాలి అంటే నేటివ్ మండల్ కాకపోతే 5 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళకి ఇవ్వచ్చు. సో, వర్కింగ్ మండల్ ఇప్పుడు ఏదైతే వర్కింగ్ మండల్ ఉంటుందో దాంట్లో వేరే సెక్రటేరియట్ కావాలన్నా ఇవ్వచ్చు. ఇన్ కేస్ అది నేటివ్ మండల్ కాకపోతే. ఎవరైతే 5 ఇయర్స్ కంప్లీట్ అవ్వకోకుండా సో, నాకు వేరే సెక్రటేరియట్ కావాలి అంటే తీసుకోవచ్చు. వర్కింగ్ మండల్‌లోనే. అండ్ జీవో నంబర్ 34 ప్రకారం మనము రేషనలైజేషన్ చేసినప్పుడు ఏ సెక్రటేరియట్‌లో ఆ పోస్ట్ ఉందో ఆ పోస్ట్ ఉంటేనే ఆ సెక్రటేరియట్‌కి అలాట్ చేయాల్సి ఉంటుంది. సో, పోస్ట్ లేకుండా ఆ పర్సన్ అక్కడికి ట్రాన్స్‌ఫర్ చేయలేం. కాబట్టి మనకు వచ్చినటువంటి జీవోస్ ప్రకారం జీవో నంబర్ 34 ప్రకారం ఏ డిజిగ్నేషన్ అయితే జనరల్ పర్పస్ ఫంక్షనరీస్ ఉన్నారో స్పెసిఫిక్ పర్పస్ ఫంక్షనరీస్ ఉన్నారో ఆ పర్టిక్యులర్ సెక్రటేరియట్‌కి మాత్రమే వాళ్ళని అలాట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు ఏఎన్ఎమ్స్‌కి ప్రమోషన్ ఇచ్చుంటారు. సాలరీ అక్కడ డ్రా చేస్తేనే సర్వీస్ అనేది ఉంటుంది. అక్కడ సర్వీస్ డ్రా చేయకోకుండా ఉంటే వాళ్ళకక్కడ వేకెంట్ అని చూపిస్తాం. సో, వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చారు అంటే అక్కడ సాలరీ ఎవరిస్తారు? హెల్త్ డిపార్ట్‌మెంట్ ఇస్తారు. అంటే మనకు సంబంధం లేదు. సో, ఆ పోస్ట్‌ని ఖచ్చితంగా వేకెంట్ కిందనే కన్సిడర్ చేస్తాం. ఎవరైతే ఏఎన్ఎమ్స్ ప్రమోషన్ ఇచ్చి వెళ్ళిపోయుంటారో మన సెక్రటేరియట్ స్టాఫ్‌కి, వాళ్ళకి మనం సాలరీ ఇవ్వం కాబట్టి, వాళ్ళు ప్రెజెంట్ ఆ స్టేషన్‌లో వర్క్ చేస్తున్నా కానీ సాలరీ మనం ఇవ్వం. వాళ్ళు ఇన్‌చార్జ్ పొజిషన్‌లోనే వర్క్ చేస్తారు కాబట్టి, ఆ యొక్క పోస్ట్‌ని డెఫినిట్‌గా వేకెంట్‌గానే కన్సిడర్ చేసుకోబడుతుంది. ఈ ట్రాన్స్‌ఫర్స్ అన్ని ఎస్‌ట్వెల్ డిస్ట్రిక్ట్ బేసిస్ పైన జరుగుతాయి. సో, న్యూ డిస్ట్రిక్ట్ హెచ్ఓడి వాళ్ళు నీడ్ టు కోఆర్డినేట్ విత్ ద ఎస్‌ట్వెల్ డిస్ట్రిక్ట్ హెచ్ఓడి. అండ్ సో, ఎవరైతే వీఎస్‌డబ్ల్యూఎస్ స్టాఫ్‌కి అటాచ్ అయ్యి ఉంటారో, ఎవరికైతే మనం సాలరీ పే చేస్తూ ఉంటుందో గవర్నమెంట్ జీఎస్‌డబ్ల్యూఎస్ వాళ్ళు మాత్రమే జీఎస్‌డబ్ల్యూఎస్ ఫంక్షనరీస్. వాళ్ళకు మాత్రమే ఈ యొక్క ఈ యొక్క ట్రాన్స్‌ఫర్స్‌కి సంబంధించినటువంటి గైడ్‌లైన్స్ అండ్ ఇన్‌స్ట్రక్షన్స్. యాక్టివిటీ షెడ్యూల్. వితిన్ ద డిస్ట్రిక్ట్ వైస్
ఏ యాక్టివిటీ ఎవరు చేయాలి అంటే ఫస్ట్ హెచ్ఓడి యొక్క హెచ్ఆర్ఎంఎస్ మాడ్యూల్లో డేటా అనేది క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆ హెచ్ఆర్ఎంఎస్ మాడ్యూల్లో ఎవరైతే ఫంక్షనరీస్ 5 ఇయర్స్ కంప్లీట్ అయిందో ఆ యొక్క డేటా అనేది ఆటోమేటిక్గా ప్రీ పాపులేట్ అవుతుంది. దాన్ని కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. సో 5 ఇయర్స్ కంప్లీట్ అయినటువంటి ఫంక్షనరీస్ యొక్క డేటా అనేది డిపార్ట్మెంట్ హెచ్ఓడిస్ లాగిన్లో వాళ్ళ యొక్క హెచ్ఆర్ఎంఎస్ లాగిన్లో క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. దానికి టైం లైన్ వచ్చి 16th to 18th. సో 16th నుంచి 18th లోపు వాళ్ళు ఎవరెవరికి 5 ఇయర్స్ కంప్లీట్ అయిందో వాళ్ళని ఐడెంటిఫై చేసి ఆ పోస్ట్ అనేది వేకెంట్గా కన్సిడర్ చేస్తాం కాబట్టి. నెక్స్ట్ రేషనలైజేషన్ మాడ్యూల్ ఎవరు క్యాప్చర్ చేస్తారు అంటే ఎంపీడీఓ లేదా ఎంసీ సార్. రూరల్లో అయితే ఎంపీడీఓ సార్, అర్బన్లో అయితే ఎంసీ. వీళ్ళు కానీ 16th నుంచి 18th లోపు వర్కింగ్గా వేకెంటా అనే ఫంక్షనరీస్, సపోజ్ 5 ఫంక్షనరీస్ ఉన్నారు పర్టికులర్ సెక్రటేరియట్లో, ఆ 5 డిజిగ్నేషన్స్ ఎయిదర్ వర్కింగ్ ఆర్ నాట్ అనే డేటా అనేది వీళ్ళు క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. సో కంప్లీట్గా ఈ ట్రాన్స్ఫర్స్ అప్పుడు రూరల్ వాళ్ళకైతే నేటివ్ మండల్ కన్సిడర్ చేసుకొని మండల్ వైజ్ యూనిట్గా చూసుకుంటారు. అదే మున్సిపాలిటీకి అయితే మున్సిపల్ కమిషనర్ సార్ ఈజ్ ద అథారిటీ టు ట్రాన్స్ఫర్. మున్సిపల్ కమిషనర్ సార్ అండ్ ఆర్డీఎంఏ. అండ్ అదే ఇక్కడైతే లైన్ డిపార్ట్మెంట్ హెచ్ఓడిస్. అండ్ సో మున్సిపాలిటీలో ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది లేదు ట్రాన్స్ఫర్స్కి. సపోజ్ మహిళా పోలీస్ ఉన్నారు అంటే వాళ్ళు మున్సిపాలిటీలో వర్క్ చేసే వాళ్ళు రూరల్కి ఆప్ట్ చేసుకోవచ్చు, అదే రెవెన్యూ విలేజ్ కాకపోతే. సో ఇది చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్ నిన్న అది రెవెన్యూ విలేజా మండలా అనేది కొంచెం క్లారిటీ రావాలి. అండ్ నెక్స్ట్ రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్కి సంబంధించినటువంటి మాడ్యూల్ సెక్రటరీ స్టాఫ్కి ఎప్పటి నుంచి వస్తుంది అంటే వాళ్ళు అప్లై చేసుకోవడానికి రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్. సో ఎవరికైతే 5 ఇయర్స్ కంప్లీట్ అవ్వలేదో వాళ్ళు సో రిక్వెస్ట్ అప్లై చేసుకోవడానికి 22 నుంచి 24th వరకు, 22 నుంచి 24th జూన్ వరకు టైం లైన్ ఉంటుంది వాళ్ళ యొక్క హెచ్ఆర్ఎంఎస్ మాడ్యూల్లో అప్లై చేసుకోవడానికి. అండ్ సో 5 ఇయర్స్ కంప్లీట్ అయింది వాళ్ళు అప్లై చేసుకోవడానికి లేదు, డిపార్ట్మెంట్ హెచ్ఓడి వాళ్ళని ఫిల్ చేస్తారు 5 ఇయర్స్ కంప్లీట్ అయిన లిస్ట్. సో వాళ్ళని కౌన్సిలింగ్ కండక్ట్ చేసి పోస్టింగ్ అనేది అలాకేట్ జరుగుతుంది. రేషనలైజేషన్లో ఏ పోస్ట్ ఎక్కడ అలాట్ అయిందో అక్కడ ఆ ఫంక్షనరీని అక్కడ అలాట్ చేస్తారు. సో దానికి టైం లైన్ వచ్చి జూన్ 25th నుంచి 29th వరకు. అండ్ అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే కాల్ ఫర్ చేయడానికి బిఫోర్ 30th లోపు సబ్మిట్ చేయాలి. సో ఫైనల్గా ఈ రేషనలైజేషన్ విత్ ట్రాన్స్ఫర్స్ అనేది జూన్ 30th లోపు కంప్లీట్ అవ్వాలి అని చెప్పి నిన్నట వచ్చినటువంటి గైడ్ లైన్స్ అండ్ టైమ్ లైన్ అండ్ షెడ్యూల్.